హాయ్ గాయస్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం పాష్ అనే ఒక విషయం గురించి మాట్లాడుకుందాము. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్. యాక్చువల్గా చాలా కంపెనీస్ ఈ ఈ కమిటీని పెడతాయి అనమాట. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేసెస్ అని చెప్పేసి ఒక ఇంటర్నల్ కమిటీ ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది, పని చేసే వాళ్ళు కానీ, పని చేయని వాళ్ళు కానీ, ప్రైవేట్ ఆఫీస్ కానీ, గవర్నమెంట్ ఆఫీస్ కానీ, ఈ కమిటీస్ అయితే ఉంటాయి. అమ్మాయిలకి ఏమైనా ఇబ్బంది కలిగితే ఆ కమిటీస్కి వాళ్ళు రీచ్ కావచ్చు. రీచ్ అయినాక బ్యాండ్ బజా బరాత్ ఉంటుంది అబ్బాయిలకి. ఎవడైతే హెరాస్ చేసిండో, హెరాస్ చేయకుండా కూడా కొన్ని కేసెస్ అయితే అది వేరేగా, ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. ఆ టాపిక్ వేరేగా మాట్లాడుకోవాలి. బట్ ఈ పాష్ అనేది ఎందుకు వచ్చింది అనేదానికి ఒక స్టోరీ అయితే ఉంది, దీనికి బ్యాక్ స్టోరీ ఉంది. ఒకటి కేసు ఉందన్నమాట. బన్వరి దేవి అని చెప్పేసి ఒక ఆమె, చాలా ఒక సాడ్ స్టోరీ ఇది. ఆమె ఎన్జిఓ సైడ్ నుంచి మన ఊళ్ళలోకి వెళ్ళేసి బాల్య వివాహాలు అన్న అప్పట్లో జరుగుతున్నాయి, 1992 1993 టైంలో. అయితే ఒక క్యాస్ట్కి సంబంధించిన ఒక బాల్య వివాహం అవుతుంది. చాలా చిన్న పిల్ల అనమాట, చాలా చిన్న పిల్ల. అసలు నేను ఏజ్ మెన్షన్ చేయను. మ్యారేజ్ అవుతుంటే తను వెళ్ళి ఆపుతుంది. ఎనీహౌ తను వెళ్ళి ఆపినా కూడా మ్యారేజ్ ఆగదు, మ్యారేజ్ చేస్తారు ఆ పిల్ల చిన్న అమ్మాయికి. సో దాని తర్వాత నువ్వు నీ బతికేంది, నువ్వేంది అని చెప్పేసి ఆ మహిళ పైన అత్యాచారం చేస్తారు అందరు కలిసి. సో అత్యాచారం చేసిన తర్వాత తను పోలీస్ స్టేషన్కి వెళ్తుంది, తను కోర్టుకి రీచ్ అవుతుంది. కోర్టుకి రీచ్ అయిన తర్వాత తనకి న్యాయం జరగకపోను, సాక్ష్యాధారాలు లేవు అని చెప్పేసి అందరినీ వదిలేస్తారు. సో మన సిస్టమ్ ఎంత ఫెయిల్ అయింది అనేది ఈ ఒక్కదానికి తెలిసిపోతుంది. అంటే తన ఇంటి పని కోసం పోలేదు, తన ఇంటి పని కాదు, ఏమన్నా నేబర్స్ కొట్టట కాదు, ఒక మంచి కాజ్ కోసం వెళ్ళింది. అలాంటి ఒక కాజ్ కోసం వెళ్ళినా కూడా తన మీద అత్యాచారం జరిగిందాక అట్లీస్ట్ ఆమెకు ఊరట కలిగించడానికైనా ఆ కేసుని సరిగ్గా పుటప్ చేసేదండి. బట్ నోవేర్. బాధపడాల్సిందే, మంచి కోసం పోతే బాధపడాల్సిందే. సో బాధపడింది, తనకు హింసకు గురైంది. సో దాని తర్వాత లోవర్ కోర్టులో తనకు న్యాయం దొరకలేదు. సుప్రీంకోర్టుకి రీచ్ అయ్యింది. ఎట్లా రీచ్ అయ్యిందంటే పిల్ ద్వారా రీచ్ అయ్యిండ్రు. పబ్లిక్ లిటిగేషన్ వేసింది కొంతమంది ఎన్జిఓస్ అందరు కలిసి. ఒక ఆడమ్మకి జరిగిన అన్యాయానికి వేసిండ్రు. కాకపోతే అక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే వాళ్ళకి శిక్ష పడాలని అక్కడ ఈ కేసు కాదు, అసలుకి రక్షణ లేదు అమ్మాయిలకు అని చెప్పి కేసు ప్రొసీడింగ్ అయింది. అక్కడ తప్పించేసుకోండు. ఎవడైతే అక్యూజ్డ్ ఉన్నాడో వాళ్ళు అక్యూటల్ అయ్యిండు, కన్విక్టెడ్ కాలే, అక్యూటల్ అయ్యిండు. వాళ్ళు తప్పించుకుంటూ అయిపోయింది. ఎందుకు తప్పించుకున్నా అంటే సాక్ష్యాధారాలు ఎందుకు లేవంటే ఎవరైతే కలెక్ట్ చేయాలో, ఎవరైతే స్టోర్ చేయాలో వాళ్ళు ఎవరు స్టోర్ చేయలే, కలెక్ట్ చేయలే, అంత అయిపోయింది. సో ఇది బ్యాక్ స్టోరీ. సో దాని తర్వాత సుప్రీంకోర్టు ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఏమైందంటే దీనికి ఒక